హాయ్ అందరికీ ఈరోజు రెసిపీ మెంతాకుతోటి కొంచెం డిఫరెంట్గా పచ్చడి చూపించబోతున్నానండి. ఇది ఇంటిల్ల పాది ఎంతో ఇష్టంగా తింటారు. కొంచెం కారంగా పుల్లగా చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఐరన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు ఆకుకూరలు వంటివి పెడితే చాలా మంచిది. అందులోనూ ఈ మెంతికూరలో ఐరన్, కాల్షియం, మినరల్స్, జింక్ వంటి చాలా పోషక విలువలు ఉన్నాయండి. అందువల్ల మనం తినే ఆహారంలో వారానికి ఒక్కసారైనా ఆకుకూరలు వండే విధంగా చూసుకోండి. ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. రెసిపీలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఈ వీడియోకి లైక్ ఇవ్వడం మర్చిపోకండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, కారం తగ్గట్టు ఎండుమిరపకాయలు కూడా వేసి కాస్త వేగాక నువ్వులు కూడా వేసి దోరగా వేయించుకోవాలి. ముందుగానే నువ్వులు వేస్తే కనుక మాడిపోయి పచ్చడి కొంచెం చేదొస్తుంది. అందువల్ల ఎండుమిరపకాయలు కాస్త వేగాక నువ్వులు వేసి ఒక్క నిమిషం పాటు దూరగా వేయించుకొని, అంటే ఈ విధంగా వేయించుకొని పక్కన పెట్టేయండి. దీంట్లో ధనియాలు వేసినా బాగానే ఉంటుంది. ఇప్పుడు అదే ప్యాన్లో 2-3 టేబుల్ స్పూన్ల నూనె వేసి మెంతాకును కూడా వేసి వేయించుకోవాలి. మెంతాకు ఒలిచేటప్పుడు కాడలు లేకుండా ఒలుచుకోవాలి. కాడలు వేసామంటే చేదొస్తుంది. అలాగే ఆకుకూరలు ఏవైనా సరే మట్టి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక 2-3 సార్లు కడగాలి. రోటు పచ్చడి అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ మెంతాకు తోటి పచ్చడి ట్రై చేయండి. ఈసారి ఎప్పుడైనా మెంతాకు తెచ్చినప్పుడు చాలా బాగుంటుంది. నేను మెంతాకుని ఒక 3 గుప్పళ్ళు తీసుకున్నాను. మెంతాకు వేయించుకునేటప్పుడు మూత పెట్టనవసరం లేదు. ఇలాగా ఒక 2-3 సార్లు కదుపుతూ ఉంటేనే ఆకు చాలా పల్చగా ఉంటుంది కాబట్టి త్వరగా వేగిపోతుంది. ఇలా మెంతికూరని బాగా వేయించుకొని ఒక 3 టమాటాలు, కొద్దిగా చింతపండు, చిటికెడంత పసుపు వేసి మూత పెట్టి మగ్గించుకోవాలి. టమాటాలు బాగా సాఫ్ట్ అవ్వాలి. ఈ పచ్చడి చాలా త్వరగా చేసుకోవచ్చు. ఒక 10 నిమిషాల్లో అయిపోతుంది. ఒక మెంతాకు ఒలవడమే కష్టం, కానీ ప్రాసెస్ అంతా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. 5 నిమిషాలు అయ్యాక మూత తీసి చూసామంటే టమాటాలు కూడా చక్కగా మగ్గిపోతుంది. ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. రోలు కానీ మిక్సీ కానీ లేని వాళ్ళు, ముఖ్యంగా బ్యాచిలర్స్కి ఇవన్నీ ఏమి ఉండవు కదా, ఎప్పుడైనా వాళ్ళకి పచ్చడి తినాలి అనిపిస్తే ఇలా ఊరగాయలు, ఆవకాయలు కాకుండా రోటి పచ్చళ్ళు చేసుకోవచ్చు. ఎలాగంటే ఇప్పుడు మనం వేయించిన ఎండుమిరపకాయల మిశ్రమాన్ని వేడి మీదనే చక్కగా చేత్తో మెదిపేసి ఆ తర్వాత మగ్గించిన టమాటా, మెంతికూర మిశ్రమాన్ని మెదుపుకున్నామంటే పచ్చడిలాగా వస్తుంది. రోట్లో ఒక 4 వెల్లుల్లి, రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసి ఒకసారి దంచుకున్నాక ఎండుమిరపకాయల మిశ్రమాన్ని కూడా వేసి బాగా దంచుకోవాలి. ఈ పచ్చడిని మిక్సీలో కూడా వేసుకోవచ్చండి, కానీ మిక్సీలో వేసేటప్పుడు పల్స్ మోడ్లో తిప్పుకోవాలి. ఇలా పౌడర్ లాగా దంచుకున్నాక మగ్గించిన టమాటా, మెంతికూర మిశ్రమాన్ని కూడా వేసి ఒకసారి మెత్తగా దంచుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే సన్నగా పొడవుగా కట్ చేసుకున్న కొన్ని ఉల్లిపాయలను కూడా వేసి ఉల్లిపాయ నలిగేదాకా దంచుకుంటే సరిపోతుంది. ఈ పచ్చడి అన్నంలోకి, చపాతీలోకి దేంట్లోకైనా బాగుంటుందండి. ఈవెన్ దోశలో కూడా బాగుంటుంది. ఒకవేళ ఈ పచ్చడి మీరు లంచ్ బాక్స్ కోసంగా ప్రిపేర్ చేసినట్లయితే ఆ రోజు మార్నింగ్ మీరు దోశలు వేస్తే మాత్రం సపరేట్గా చట్నీ చేయనవసరం లేదు. డైరెక్ట్గా దోశలోకి మీరు ఈ పచ్చడి కొంచెం పెట్టి లంచ్ బాక్స్లో కూడా పెట్టచ్చు. చివరిగా తాలింపు పెట్టుకోవడమే. రోటు పచ్చళ్ళకి ఏవైనా సరేనండి, తాలింపు లేకపోయినా అద్భుతంగా ఉంటుంది. కానీ కొంతమంది తాలింపు ఇష్టపడతారు. సో తాలింపు కోసంగా ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, ఎండుమిరపకాయ, కొద్దిగా కరివేపాకు వేసుకొని పచ్చళ్ళలో కలుపుకోవడమే. అంతేనండి, చాలా సింపుల్గా మెంతికూరతోటి రోటు పచ్చడి చేసుకోవచ్చు కదా. అసలు ఇలాంటి రోటు పచ్చళ్ళు వేడి వేడి అన్నంలో తింటే అమోఘంగా ఉంటాయండి. మరి ఈ సీజన్లో తప్పకుండా మెంతికూర టమాటా పచ్చడిని ట్రై చేయండి. ఇది దేంట్లోకైనా బాగుంటుంది. ఒక్కసారి మెంతికూర తెచ్చినప్పుడు ట్రై చేశారంటే మళ్ళీ ఎప్పుడైనా మెంతికూర తెచ్చినప్పుడు కంపల్సరీగా ఈ రెసిపీని అయితే ట్రై చేస్తారు. మరి మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయిందనే అనుకుంటున్నాను. మరొకసారి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి నన్నైతే సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం కూడా మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో కలుద్దామా. టాటా, బాయ్.